రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇల్లు బాగుంది కదండి. కూర్చోండి, ఇప్పుడే వస్తా. ఏంటి సడన్ చేంజ్? ఏం లేదు, మీ ఫ్రెండ్స్ని బాగా చూసుకున్నాను అనుకో. నెక్స్ట్ వీక్ మా ఆఫీస్ కొలీగ్స్ మన ఇంటికి వస్తున్నారు, బాగా చూసుకుంటావని సమానత్వం. నెక్స్ట్ వీక్ మన ఇంట్లో మీ ఆఫీస్ కొలీగ్స్తో ఏదో ప్లాన్ చేశారనమాట. సరే, ఇవాళ మీరు వాళ్ళని చూసుకునే విధానం పట్టి రేపు మీ కొలీగ్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని చూసుకునే విధానం డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఓకే, అడిగి మరి వాళ్ళకి కావాల్సింది ఇస్తా. ఏమండి, ఈ డ్రింక్ తాగేయండి, లేకపోతే సమానత్వం పోద్ది. సరే. అంజు వాష్రూమ్ అక్కడ. బ్రో, మీరు కూడా వాష్రూమ్కి వెళ్ళరండి. దేనికి? సమానత్వం కోసం. అమ్మాయి వెళ్ళి మీరు వెళ్ళలేదనుకోండి, సమానత్వం ఉండదు. వెళ్ళండి. మీ వారు చాలా కూల్ అండి. మా గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా జస్ట్ మీతో వచ్చామన్న ఒక్క రీజన్ తోటి ఎంత మర్యాద చేస్తున్నారో. ఆ మర్యాద వెనకాల ఇంకో రీజన్ ఉందిలేండి. ఏమి అంజు, మీ వారి నాకు పరిచయం చేయవా? ఆహా, సోనీ నాతో రూమ్ లో ఉండేది ఆఫీస్ మేట్ సోనీ కదా. నా గురించి తెలుసా మీకు? అంజు ఫ్రెండ్స్ లో పరిచయం లేకపోయినా మీరంటే నాకు చాలా ఇష్టం, లైక్ ఏ సిస్టర్. అవును బ్రో, మా సోనీలో మీకేం నచ్చింది? సమానత్వం. అర్థం కాల. అమ్మో, అయిపోయారు. అదేంటది, అంత గొప్ప విషయం మీకు తెలీదా? ఆఫీస్లో అరవింద్ అనేవాడు సోనీతో 2 years లవ్ అని తిరిగి వదిలేసుకున్నాడు. ఏంటో నీతో అప్పుడే అయిపోలేదు. సోనీ కూడా ఆఫీస్లోని ఆఫీస్ బాయ్ అరుణ్తోని 2 సంవత్సరాలు లవ్ అని చెప్పి తిరిగి వదిలేసింది. సమానత్వానికి సమన్యాయం చేసింది. నేను అడిగినప్పుడు ఎవరిని లవ్ చేయలేదని చెప్పావు కదే. గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదేమో. కాసేపు ఊరుకుంటారా? మిగిలిన లవ్ స్టోరీ నువ్వు చెప్తావా? అంతేలే, నువ్వైతే ఇంకా డీటెయిల్గా చెప్తావు. ఏంటి ఇంకా ఉన్నాయా? ఎంతమందితో తిరిగావే నువ్వు? ఎంతమందితో తిరిగినా సమానత్వం పాటిస్తూనే ఉంది కదా. అసలు ఈ సమానత్వం ఏంటి భయ్యా? అంటే ఒకసారి అరవింద్ సోనీకి రింగ్ ఇచ్చాడని సమానత్వం కోసం ఆఫీస్ బాయ్ అరుణ్కి కూడా సోనీ రింగ్ ఇచ్చింది. ఏంటి రింగుల వరకు వెళ్ళిపోయారా? తొక్కలో రింగ్కి ఎంత షాక్ అయితే అలా. అరవింద్ సోనీ 4 రోజుల పాటు లేపుకుపోయాడని సోనీ కూడా ఆఫీస్ బాయ్ని 4 రోజుల పాటు లేపుకుపోయింది. సమానత్వం పాటించింది. బొంగేం కాదు. ఏమి అంజు, నా పరువు ఫలక్నామా ట్రైన్ ఎక్కించావు కదే. ఈ పిల్ల ఎలాగో సంకనాకింది, నిన్ను మాత్రం ఊరికి వదలనే. బ్రో, మీ ఇంటికి వచ్చి చాలా మంచి పని చేశా. సోనీ, నీ లవ్ స్టోరీలు అంజు చెప్పింది కదా, నువ్వు కూడా అంజు లవ్ స్టోరీలు చెప్పే, సమానత్వం అయిపోద్ది. ఇప్పటికిప్పుడంటే ఏం చెప్పాలి? కనీసం 1 గంట టైం ఇస్తే ఆలోచించుకొని చెప్తా. మీరు వచ్చిన పని అలాగే అయిపోయినట్టుంది కదా, ఇంకా బయలుదేరండి. ఏంటి అంటే పెళ్లి పనులు ఉంటాయి కదా. ఏంటి పెళ్ళా? ఇంకిది అవద్దా నాకు? ఇంటికి రావద్దని ఎంచక్కా చెప్పాను, విన్నావా? లేదు. మనం మళ్ళీ కలుస్తామని తెలియక నీ లవ్ స్టోరీలన్నీ మా ఆయనతో చెప్పేశానే. వాటిని హరస్ స్టోరీస్ చెప్పినంత డీటెయిల్ గా కార్తిక్ తో చెప్పేశాడు కదే. పెళ్లికి ముందు 1-2 లవ్ స్టోరీస్ ఉండడం కామన్ కదండి. ఆ కార్తిక్ గారు, మా సోనీ చాలా మంచిది, మీరు తనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు, ట్రస్ట్ మీ. సర్లేండి, మీరు చెప్పింది కూడా నిజమే, మేము వెళ్తాం. మరి పెళ్లి కార్డు వద్దు, మీరు మా పెళ్ళికి రావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీ సమానత్వాన్ని చూస్తే ఇది చేసిన ఏదో పనే గుర్తొస్తుంది. బొక్కలో భోజనం బయట చేసినా అయిపోయేది. రావే పోదాం. చేసిందంతా చేసి వీడెక్కడికి వెళ్తున్నాడు?